దీన మనస్సు. మన హృదయములో ఎంత దీనత్వం ఉంటే మన ప్రార్థన అంత చక్కగా పరలోకానికి పరిమళ వాసనగా వెళుతుంది. కనుక ప్రార్థించడానికి వచ్చేవారు వినయ మనస్కులై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. తమ్మును తాము హెచ్చించుకునే వాళ్ళు కాకుండా తమ్మును తాము తగ్గించుకునే వాళ్ళుగా ఉండాలి. నీతిమంతులై ఉండాలి. రెండు రకాల నీతులు మనకు ఉండాలి. ఒకటి వ్యక్తి రూపకమైన నీతి, క్రీస్తు అనే నీతిని మనం ధరించుకోవాలి. ప్రవర్తన విషయంలో కూడా మినిమం రైచియస్నెస్ స్టాండర్డ్స్ మనకు ఉండాలి. దేవునికి ఇష్టం కాని వ్యభిచారాలు, జారత్వాలు, దొంగతనాలు, అన్ని మోసాలు అన్నీ చేసేసి వచ్చి ఇక్కడ బలంగా ప్రార్థన చేస్తే గట్టిగా అరిస్తే దేవునికి ఏమన్నా భయమా? గట్టిగా అరిస్తే గొప్ప ప్రార్థన అనుకుంటారు కొంతమంది. గట్టిగా అరిసినందుకు దేవుడు వినడు. వాల్యూమ్ ఇంకా వాల్యూమ్ పెంచినా దేవుడు వినడు. వాల్యూమ్ పెంచడం కాదు, మనలోని పరిశుద్ధత పెంచాలి. మనలోని దీన మనస్సును మనం పెంచుకోవాలి. కనుక సరైన మనస్తత్వంతో మనం ప్రార్థన చేయాలి. ఆఖరిగా పట్టుదల, ఆసక్తి, పరిశుద్ధత, ఏకమనస్సు, దీనత్వము, ఇవన్నీ లక్షణాలు ఉన్నా ఇంకొక విషయం గమనించాలి. మనము చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమై ఉండాలి, దేవుని ప్రణాళికకు అనుకూలమై ఉండాలి. అందరం కలిసి పరిశుద్ధ జీవితం కలిగి దీన మనస్కులమై ఆసక్తిగా పట్టుదలతో ప్రార్థన చేశామనుకోండి, సైతాను రక్షణ పొందాలి. సైతాను గాడు రక్షణ పొంది బాప్తిసం పొందాలి. అది జరిగే పనేనా? అది జరగదు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండము అన్నాడు కదా. వాడు అయిపోయిందో అని పని. వాడు మారు మనసు పొంది రక్షణ పొందే అవకాశం లేనే లేదు. కొంతమంది మేము ప్రార్థన చేయగా నేను చూశాను, ఇండియాలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. అట్లా జరగదు బాబు. ఇండియాలో ప్రతి ఒక్కరు ఎట్లా రక్షణ పొందుతారు? ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. నాశనమునకు పోయే దారి వెడల్పు, అది విశాలం, అందులో ప్రవేశించే వాళ్ళు అనేకులు. మెజారిటీ విల్ ఆల్వేస్ చూస్ ద బ్రాడ్ వే, ఓన్లీ స్మాల్ మైనారిటీ విల్ చూస్ ద నారో వే. అందరూ రక్షణ పొందరు. అందరి కొరకు యేసయ్య తన ప్రాణం అర్పించాడు. కానీ అందరూ వినరు, అందరూ నమ్మరు. కొద్దిమందే నమ్ముతారు. ఆ కొద్దిమందే చాలనుకున్నాడు ఆయన. అందరూ వస్తే వెల్కమ్. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నది. ఎంతమంది వచ్చినా ప్లేస్ ఉంది. కానీ రానంటుంటే నేనేం చేయాలా? వాడి ఇష్టమే. నమ్మువానికి రక్షణ, నమ్మని వానికి నిత్యత్వంలో శిక్ష వాడికి వాడే సిద్ధపరచుకుంటున్నారు. అది దేవుని యొక్క పద్ధతి. కనుక మరి ప్రార్థన చేయమన్నాడు. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో మరి రష్యా, జర్మనీ వాళ్ళ మిత్ర దేశాలు ఇస్రాయిల్ మీదకి దండెత్తి వస్తాయి. లక్షల మంది చచ్చిపోతారు. దేవా, ఇంత ఘోరము జరగొద్దు నాయన, ఆ యుద్ధాన్ని ఆపేసే తండ్రి, ఆ యుద్ధం జరగకపోను గాక, యేసు నామములో బంధిస్తున్నాం అని అంటే వింటాడా దేవుడు? ఏంద్రా బంధించేది? పిచ్చి ముఖమా? అది నా రాకడకు సూచన.
అది అట్లాగే జరగాలి. అబద్ధ క్రీస్తు రాకపోవును గాక. మహాశ్రమల కాలము 666 ముద్ర రాకపోవును గాక. యేసు నామంలో బంధిస్తానంటే ఏదిరా బంధించే ఓడి ముఖం నువ్వు, బుద్ధి లేనోడా, జ్ఞానం లేనోడా. ఇక నీ ప్రార్థన వింటే బైబిల్ అంతా మార్చుకొని రాసుకోవాలి. 666 ముద్ర లేదు అంటే ప్రకటన 13 అధ్యాయము అంతా మనం మార్చి రాసుకోవాలి. మరి అబద్ధ క్రీస్తు రావద్దు అని అంటే ప్రకటన గ్రంథమే మార్చేసి రాసుకోవాలి. అలాంటి ప్రార్థనలు ఆయన వినడు. మనం దేవుని ప్రణాళికలో ఉండి ప్రార్థన చేయాలి. జరగవలసింది ఎలాగూ జరుగుతుంది. భూమి మీద జరగవలసిన పరీక్షలు, కష్టకాలము, తెగుళ్ళు, కరువులు, ఈ కుటిల రాజకీయాలు, దేవుని ప్రజలకు హింసలు అన్నీ వస్తాయి. ఇది అంచకాలంలో జరిగి తీరాల్సిందే. అయితే ఈ పరిస్థితులలో ఏదైతే జరగవలసిందో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ మామూలే. యుద్ధాలు, కరువులు, కాటకాలు, తెగుళ్ళు మామూలే. ఇందులో దేవుని చిత్తం ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడే యెజబెలు కార్యములు లయమైపోవాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఇశ్రాయేలీయులందరూ కూడా, అంటే కొత్త నిబంధన ఇశ్రాయేలీయులందరూ కూడా ఏక సిద్ధాంతములోనికి రావాలి. అందరూ సత్యములో ప్రతిష్ఠింపబడాలి. మనుషులు కల్పించిన అబద్ధ బోధలన్నీ సంఘములో నుండి పెకలించి వేయబడాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చేస్తే దేవుడు తప్పక మనకది అనుగ్రహిస్తాడనే ధైర్యం మనకున్నదంటాడు.